ఒక చిన్న వెనకబడిన గ్రామం. చదువుకున్న యువత అంతా పట్నం వెళ్ళిపోతుంటే ఒక్క యువకుడు మాత్రం తన గ్రామాన్ని మార్చాలనుకుంటాడు. అభిరామ్ వినూత్న ఆలోచనలున్న యువకుడు. అయితే అక్కడి రామయ్య పాత పద్ధతులే నమ్ముకున్న అనుభవజ్ఞుడైన రైతు. అయితే గ్రామంలో సూరి ఉండేవాడు. అతను ఒక సోమరిపోతు స్నేహితుడు. గ్రామ పరిస్థితి చూస్తే ఎండిపోయిన పొలాలు, ఊరి వదిలి వెళ్తున్న జనం. అయితే రామయ్య ఇలా అంటాడు: చూడు అభిరామ్, ఈ ఊర్లో నీరు లేదు, సరైన పంటలు లేవు. నువ్వు కూడా పట్నం వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకో అని చెప్తాడు. అప్పుడు అభిరామ్: తాతయ్య, అందరూ వెళ్ళిపోతే మన ఊరిని ఎవరు కాపాడతారు? సమస్య మన భూమిలో లేదు, మనం చేసే పద్ధతుల్లో ఉంది అని చెప్తాడు. మనం బిందు సేద్యం వంటి కొత్త పద్ధతులు ఎందుకు వాడకూడదు అని తెలివిగా అభిరామ్ రామయ్యతో అంటాడు. అభిరామ్ తన చిన్న పొలంలో సేంద్రియ పద్ధతులు మరియు ఆధునిక టెక్నాలజీలతో ప్రయోగాలు చేస్తాడు. అప్పుడు సూరి మరియు అతని స్నేహితులు: ఒరే అభి, పట్నం నుంచి వచ్చి ఈ బురదలో ఏం చేస్తున్నావు? నీ టాబ్లెట్లు ఫోన్లతో పంటలు పండుతాయా అని ఇలా వెక్కిరిస్తూ ఉంటారు. అప్పుడు అభిరామ్: సూరి, ఇది కేవలం ఫోనే కాదు, ఈనాం ద్వారా మన పంటను ఎక్కడి నుంచైనా అమ్ముకోవచ్చు. నేను పెడుతున్నది పెట్టుబడి కాదు, మన జీవితం కోసం పునాది అని చెప్తాడు. అయితే కొద్ది నెలల తర్వాత అభిరామ్ పొలం ఆకుపచ్చగా కలకలలాడుతుంది. రంగురంగుల కూరగాయలు, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది. అప్పుడు రామయ్య ఆశ్చర్యంగా: అబ్బో, ఇంత తక్కువ నీటితో ఇంత పెద్ద పంట! నీ ఆలోచన నిజంగా అద్భుతంరా అని అంటాడు. అప్పుడు అభిరామ్: కృషి ఉంటే ఏదైనా సాధ్యం తాతయ్య. మనకున్న వనరులను స్మార్ట్గా వాడుకుంటే గ్రామాలే దేశానికి వెన్నుముక అవుతాయి అని చెప్తాడు. ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చంటే, సమస్యను చూసి పారిపోవడం కాదు, ఆ సమస్యనే ఒక అవకాశంగా మార్చుకోవటమే అసలైన విజయం. కొత్త ఆలోచనలకు పట్టుదల తోడైతే విజయం మన బానిస అవుతుంది.